దేవుడట ఎడమ చేతి వైపు ఉన్నటువంటి పాపులను చూసి ఒక మాట వాడతారు. ఏంటది? శపించబడిన వారలారా అని అడ్రస్ చేస్తారంట వాళ్ళని. శపించబడిన వారలారా, నన్ను విడచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచిన నిత్య అగ్నిలోనికి పోండి అని చెప్తారంట. ఇది ఎక్కడుందంటే మాథ్యూ చాప్టర్ 25 వర్సెస్ 41 to 45 మధ్యలో ఉన్నది. అయితే ఆ మాటలు మాత్రమే కాకుండా ఇలా చెప్తారంట. ఏంటది? నేను ఆకలి కొని ఉంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు. దప్పికొని ఉంటిని, నాకు దాహం నాకు ఇవ్వలేదు. పరదేశిన ఇంటిని, నన్ను చేర్చుకొనలేదు. దిగంబరిన ఇంటిని, నాకు బట్టలు ఇవ్వలేదు. రోగిన ఇంటిని, నన్ను చూడరాలేదు. చెరసాల్లో ఉంటిని, నా ఎదుకు రాలేదు అని చెప్తారంట. అయితే వాళ్ళు కూడా ఇది విని, ప్రభువా, ఇది ఎప్పుడు జరిగింది అసలు? మీరు ఎప్పుడు తప్పుకున్నారు? ఎప్పుడు పరదేశి అయినారు? ఎప్పుడు దిగంబరి అన్నారు? ఎప్పుడు రోగి అన్నారు? ఎప్పుడు చెరసాల్లో ఉన్నారు ప్రభువా అని అడిగారంట. అంటే నేను ఉండటం కాదు, ఇది మిక్కిలి అల్పులైన ఈనా సహోదరులలో ఒకనికి మీరు చేసిన ఎడల నాకు చేసితిరి అని చెప్పారు. అంటే ఏంటి? మరి అవసరాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మీరు సహాయం చేస్తే నాకు చేసినట్లే అని నేను భావిస్తున్నాను అని దేవుడు చెప్పారు. అంటే దేవుడు లోకంలోని ప్రజలను ఎంతగా ప్రేమించారో మనం అర్థం చేసుకోవాలి. ఈ విధంగా మరి అన్న తర్వాత వాళ్ళని నరకానికి పంపించేస్తారు దేవుడు. ఇలాంటి పరిస్థితి నరకంలో యుగములు కాలాలు. ప్రియమైన వాళ్ళారా, ఇంపార్టెంట్ థింగ్ అది. ఈ వాక్యాల్లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ థింగ్ అది. పరలోకంలోనికి వెళ్ళేవారైనా, నిత్య అగ్నిలోనికి వెళ్ళేవారైనా సరే, నరకమైన పరలోకమైన యుగాల సంతోషము, యుగాల నరక యాతన. ఈ రెండు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 70-60 సంవత్సరాలు కాదు, 80-90 సంవత్సరాలు కాదు. అది యుగములు. మరణం మన దగ్గరికి రాదు. ఇక నరకంలో, స్వర్గంలో మరణం అనేది ఉండదు. కాబట్టి ఇది వెరీ ఇంపార్టెంట్ థింగ్. కాబట్టి దాన్ని గుర్తించి మరి మనం మతం అవసరం లేదు, ఏం మార్చుకునే అవసరం లేదు. కానీ మన హృదయాలని మార్చుకొని పరిశుద్ధపరచుకోవాలి. సమస్తమైన దుర్నీతి నుండి, మరి అపవిత్రత నుండి, మరి దేవుని రక్తంలో కడగబడిన వారమై పరిశుద్ధపరచుకోవలసి ఉన్నది మనలో మనం. అప్పుడు మాత్రమే మనం పరలోకానికి వెళ్ళగలం. క్రీస్తు రక్తంలో మన పాపాలని కడుక్కోవాలి. ఆయన పాదాల దగ్గరికి వచ్చి క్షమాపణ అడగాలి. ఇది జరిగినట్లయితే మనం పరలోకాన్ని సంపాదించుకోగలుగుతాము.